హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. సీజనల్ స్పెషల్గా మన హెల్త్కి ఎంతో మేలు చేసే సి విటమిన్ అధికంగా ఉండి లివర్ని క్లీన్ చేయడంలో బాగా సహాయం చేసే వాక్కాయ పచ్చడి చూపించబోతున్నాను. వీటితో రకరకాల వంటలు చేస్తారండి. పులిహార, పచ్చడి, పికిల్స్, నాన్ వెజ్లోకి అయితే ఇంకా భలే రుచిగా ఉంటాయి. ఇవి కనుక మీకు మార్కెట్లో దొరికినట్లయితే అస్సలు మిస్ అవ్వకుండా కొనుక్కొని నేను చెప్పే పద్ధతిలో ఒకసారి పచ్చడి ట్రై చేయండి. భలే అంటే భలే రుచిగా ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 30 రూపాయలు వాక్కాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా నీళ్లు పోసుకొని ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని రుద్దుతూ కడగటం వలన వీటికున్న మట్టంతా కూడా పోతుంది. చూడండి, ఇక్కడ నేను శుభ్రంగా కడిగాను. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలండి. ఇలా హాఫ్కి కట్ చేసుకొని మధ్యలో వీటికి విత్తనం ఉంటుందండి. ఆ విత్తనాన్ని తీసివేయాలి, లేకపోతే మనకి పచ్చడి అనేది వగరుగా వస్తుంది. విత్తనం అంటే గట్టిగా ఏముండదండి, చిన్నగా తెల్లగా ఉంటుంది. ఆ విత్తనం మొత్తం తీసేసి ఇలా అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇవి మాడిపోకుండా వాటిలో ఉన్న చెమ్మంతా పోయి కొంచెం కలర్ మారేంత వరకు నిదానంగా వేయించండి. వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కొబ్బరి వేయటం వలన పచ్చడి అనేది మంచి టేస్ట్తో వస్తుంది. ఇక్కడ నాకు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరలా అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను 20 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం కారం తినే పని అయితే ఇంకా 4-5 వేసుకోవచ్చు. వీటిని మీరు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను అలాగే వేయటం వలన మనకి పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టమైందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోండి. అందులోకి ధనియాలు 1 స్పూన్ అండి. ఫ్లేవర్ భలే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 నిమిషాలు ఉడికించండి. వాక్కాయలు చాలా స్పీడ్గా ఉడికిపోతాయండి. చూడండి, ఒకసారి ఇక్కడ నాకు మెత్తగా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు దించుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి వేయించి చల్లార్చిన కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని నీళ్ళేమీ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చల్లారిన పచ్చిమిర్చి, వాక్కాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చడిలో జీలకర్రని అస్సలు స్కిప్ చేయొద్దండి. 1 స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోండి. మెత్తగా గ్రైండ్ అవుతాయి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు. పచ్చళ్ళ కోసం ఎప్పుడైనా రాళ్ళ ఉప్పే వాడుకోండి, మంచి రుచిగా ఉంటుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలపండి. స్టవ్ను ఆఫ్ చేసుకోండి, మర్చిపోవద్దు, లేదంటే పసుపు మాడిపోతుంది. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వాక్కాయ పచ్చడి అంతా కూడా వేసి నూనె అంతా కూడా పచ్చడిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా కమ్మగా రుచిగా ఉండే వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీ దాకా వస్తాయి.